ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు నోటీసులు. ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరు కావాలని సిట్ ఏదో ఆదేశాలు జారీ చేసింది. ఏది ఫోన్ ట్యాపింగ్ కేసులో మొత్తం కూడా ఏది ఎమ్మెల్యేల ఫోన్లు, మంత్రుల ఫోన్లు, తర్వాత ప్రతిపక్షాల ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు, లాస్ట్కి వస్తే జడ్జిల ఫోన్లు కూడా దొంగతనాన విని మోసం చేసి తర్వాత ఇక్కడంతా కూడా కథా కమావేశం నడిపించినటువంటి వాళ్ళపైన సిట్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. అందులో భాగంగా హరీష్ రావు కూడా ఇందులో ఉన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో హరీష్ రావు కూడా నోటీస్ ఇచ్చినట. ఆ తర్వాత మరి కేసీఆర్ కూడా ఇస్తారా ఏందనేది చూడాలి. ఇంకా చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ. ఐ న్యూస్ మాజీ ఎండీ శ్రవణ్ రావుతో కలిసి హరీష్ రావు ట్యాపింగ్కు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయంట. శ్రవణ్ రావును మరోసారి విచారించే అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇది ఇప్పటివరకు ఏముంటుందంటే అతను యాక్చువల్గా ఆఫీసర్లని కొంతమందిని వాళ్ళని వీళ్ళని పిలిచి ఎంక్వైరీ చేసిండ్రు. ఇప్పుడు లీడర్లను కూడా పిలిచి చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు సిట్ సోమవారం నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఇవాళ 11 గంటలకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సోమవారం నార్సింగిలోని హరీష్ రావు నివాసానికి సిట్ అధికారులు వెళ్ళగా ఆ టైంలో ఆయన తన సొంత నియోజకవర్గం సిద్దిపేట పర్యటనలో ఉన్నారు. దీంతో అధికారులు నోటీస్ కాపీలను సిబ్బందికి ఇచ్చారు. సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే హరీష్ రావుకు సిట్ విచారిస్తున్నట్లు తెలిసింది. చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా హరీష్ రావు అనుచరులను పంజగుట్ట పోలీసులు గతంలోనే అరెస్ట్ చేశారు. తర్వాత సిట్ కూడా వారి స్టేట్మెంట్ను రికార్డు చేసినట్టు తెలిసింది. ఇక ఐ న్యూస్ మాజీ ఎండి శ్రవణ్ రావుతో కలిసి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లు సిట్ ఆధారాలు సేకరించిందట. అన్న గుడ్ మార్నింగ్. నమస్తే. లైవ్ లో ఉన్నారు మీరు. ఇప్పుడు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి హరీష్ రావుకి నోటీసులు వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. అది చక్రధర్ గౌడ్ అంటే ఆరోపించినటువంటి నేపథ్యం, అంటే ఈ ఆధారాలు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు వెళ్తుందన్న? అన్న గతంలో ఇది నేను పెట్టిన కేసు ఏదైతే ఉందో అది హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేయడం, దట్ ఈస్ అ ప్రైవేట్ కేసు. ఓకేనా అన్న? ఓకే. అది కాకుండా ఫస్ట్ లో 2024లో ఒక కేసు అయింది మార్చ్ లో, ప్రభాకర్ రావు అండ్ టీమ్ భుజంగరావు వాళ్ళందరి పైన అయింది కదా. దాంట్లో కొంతమంది ఈయన మీద స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? సిద్దిపేట సిఐ ఒకరు అరెస్ట్ అయ్యారు. దాంట్లో సిద్దిపేట సిఐ అరెస్ట్ అయ్యిండు, జైల్లో ఉన్నాడు వీళ్ళతోటి, భుజంగరావు వాళ్ళతోటి. వాళ్ళు ఇచ్చిన ఆధారాలతోటే ఈయనని పిలుస్తున్నారు ఇవాళ. ఓకే. సో అంటే అధికారులు ఇచ్చిన ఆధారాలే ఎగ్జాక్ట్లీ. అప్పుడు వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చెప్పారు, చక్రధర్ గౌడ్ అన్నట్టుంది ఎందుకు నేను ఉండేది హైదరాబాద్ లో అయితే సిద్దిపేట సిఐకి నాతో ఏం పని అన్నా? ఇక్కడ హైదరాబాద్ సరే సిద్దిపేట అయితే ఇక్కడ హైదరాబాద్ లో ఎస్ఐబి చీఫ్ కి నాతో ఏం పని, భుజంగరావుకి రాధాకిషన్ రావుకి నాతో ఏం పని? ఇది ఎలా చూసినా బీఆర్ఎస్ ఏం చేస్తుంది అంటే దీనికి కావాలని కక్షపూరితంగా చేస్తున్నారని వీళ్ళు మాట్లాడినప్పటికీ వీళ్ళ కక్షపూరితం లేదు, ఏం లేదన్న. దొంగతనం జరిగితే 4 చోట్ల దొంగతనం జరిగితే 4 ఎఫ్ఐఆర్లు అవుతాయి, 4 విచారణ ఎదుర్కోవాల్సిందే. అలాగే ఇప్పుడు ఈయన ఎదుర్కొంటుండు. దీంట్లో ఒక 1000 సాక్ష్యాలు ఉన్నాయన్న ఆయన చేసినట్టు, 1000 ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఏదో ఆయన అదృష్టం బాగుండా మరి 30 ఏళ్ల రాజకీయ చతురత వాడ సుప్రీంకోర్టులో కూడా తప్పించుకున్నాడు. బట్ ఉన్న విషయం ఏంటంటే ఆయన అనేటోడు నేరం చేసిండు. ఇవాళ కోర్టు సిట్ విచారణ ఎదుర్కోవాల్సిందే. మెయిన్ గా అయితే నాదే ఉంటది దాంట్లో, ఎందుకంటే వేరే వాళ్ళ విషయంలో హరీష్ రావు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ కాలే. గానీ ఎందుకు చక్రధర్ గౌడ్ పైన ఎందుకు ప్రధానంగా దృష్టి సారించిండు, తర్వాత ప్రధానంగా నీ ఫోన్ ట్యాపింగ్ చేయాలని చెప్పేసి ఎందుకు అనుకున్నాడు? ఇప్పుడు నాదే కాదు, మీకు మన మల్లన్న గారికి అడ్వకేట్ అయినా, నాకు అడ్వకేట్ అయినా, శరత్ గారు అడ్వకేట్. నా మీద కేసులైన క్రమంలో అడ్వకేట్ శరత్ గారి ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. బట్ వాళ్ళ నోటీస్ లో ఉందో లేదో, అంటే మా ఇంట్లో ఆఫీస్ బాయ్ ఫోన్ తోటి ఏం పని అన్న, ఆయన ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తారు చెప్పండి? అంటే ఒక అడ్వకేట్ చేశారంటే అది మల్లన్న మీద కాన్సన్ట్రేషన్ చేసో ఇంకేదో చక్రధర్ కోసం కాదని చెప్పిరే అనుకోండి. మరి వాట్ అబౌట్ మరి మా ఇంట్లో ఆఫీస్ బాయ్ సంగతి ఏంటి, సిద్దిపేట పోరగాల సంగతి ఏంటి?
10 పైసలకు పనికి రాని ఫోన్ కూడా ట్యాప్ చేసిరు ఊర్లో. మనతో ఏం పని అంటే ఇది హరీష్ రావుకి ఏంటంటే అభద్రతా భావం. సిద్దిపేటలో 30 ఏళ్ల తన రాజకీయంలో ఎవడు కూడా ఆయనను ముట్టినోడు లేడు. ఓకే. సో ఈ విషయంలో ఆయన ఏం చేసిండంటే చక్రధర్ తోటి ఏమైతుందో కామన్ మ్యాన్ అని డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యాడు. వేరే విషయంలో అయితే ఇండైరెక్ట్ అయ్యేవాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాలంటే సమ్ 3 స్టెప్పులు 4 స్టెప్పులు అధికారులతోటి విచారణ చేసేవాడు. చక్రధర్ చేసే క్రమంలో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు. ఓకే. సో ఇది ఐ న్యూస్ లోనే ఐ న్యూస్ లో సర్వర్లు పెట్టి ఏదైతే చేసారో శ్రవణ్ రావు ఉన్నాడు ఇందులో 100% ఉంటాడు. 100% ఉంటాడు. వాళ్ళ ఆఫీస్ లో పెట్టినప్పుడే చక్రధర్ కూడా జరిగింది. నిజంగా దర్యాప్తు కరెక్ట్ గా వెళ్తే మాత్రం హరీష్ రావు దోషి అని తేలుతది. ఇది ఎలాంటి ఆయన ఏదో ప్రభుత్వం మీద ఏదో పోరాటం చేస్తున్నది లేదు, ఏం లేదు. ఆయన అంతా డ్రామాలు వేస్తాడు. ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుందనే పనికిమాలని అన్ని తీస్తాడు. ఏదైనా 2 ఎఫ్ఐఆర్ అయినప్పుడు 2 సార్లు విచారణ ఎదుర్కోవాలి. సుప్రీంకోర్టు కొట్టేసింది నాకు సంబంధించిన ఎఫ్ఐఆర్, నేను ప్రైవేట్ గా పెట్టింది. ఇది హైకోర్టు జడ్జి గారు సుమోటోగా తీసుకున్న కేసులో ఇప్పుడు ఈయన విచారణ ఎదుర్కొంటుండు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇగో ఇది చక్రధర్ గారు చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద ఇక్కడ ఏది ప్రభుత్వం అంటే ప్రభుత్వ అధికారులే గతంలో అందులో పనిచేసి తర్వాత అందులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారులే ఇక్కడ హరీష్ రావు పేరు చెప్పిండ్రు కాబట్టి అందులో 100% సిట్ విచారణ జరిగితే 100% హరీష్ రావు బయటపడతాడు అనేటువంటి మాటను చెప్తా ఉన్నాడు చక్రధర్ గౌడ్. ఐన్యూస్ మాజీ ఎండీ శ్రవణ్ రావుతో కలిసి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్టు సిట్ ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలోనే హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా నిందితులైనటువంటి మాజీ పోలీసు అధికారుల వాంగ్మూలాలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి అందిన 618 నెంబర్లకు చెందినటువంటి ఫోన్ ట్యాపింగ్ లిస్ట్ ఆధారంగా సిట్ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ను ఇప్పటికే విచారించింది. వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు సహా వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్ వివరాలు సేకరించింది. చూసుకోగా ఎవడు కొంచెం ప్రత్యర్థులుగా ఉంటే ఎవరు కొంచెం గట్టిగా మాట్లాడితే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసిండు. చేస్తే ఏమవుతుంది? దొంగతనము ఉంటుందా? పాపం ముట్టిగానే పోదు కదా. కొంచెం కాలమైనా కానీ కొంత టైం పట్టినా కానీ బరాబర్ తేలిపోతుంది. నడుస్తూ ఉంది లెక్క.